ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామమున అందరూ బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్న మాట చూడండి. దీని ఒక మాటలు వినడానికి సిద్ధపడదాం. కీర్తనల గ్రంథం 107వ కీర్తన 9వ వచనంలో ఈ రీతిగా రాయబడుతూ ఉంది. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తున్నాడు. దేవుని యందు ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వారి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తా అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచించండి. దేవుని యందు ఆశ కలిగి ఉన్నావా? దేవుని యందు నువ్వు ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటావో అప్పుడు నీ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తూ ఉంటాడు. దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట, నీకు ఎన్నో ఆశలు ఉండొచ్చు, ఈ లోకంలో ఎన్నో ఆశలు కలిగి ఉండొచ్చు. మంచి ఆశలు కలిగిన వాటిని దేవుడు నెరవేరుస్తాడు. ఇహలోక సంబంధమైన ఆశలు ఒకవేళ నీకుంటే వాటిని దేవుడు నెరవేర్చాడు. దీని ఒక వాక్యం చెప్తున్న మాట, మరి నీ ఆశ నెరవేర్పు కావాలంటే దేవుని సన్నిధిలో నువ్వు ఉండగలగాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ఉంటావో, ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడడం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి అడగడం ప్రారంభిస్తావో అప్పుడు దేవుడు నీ ఆశ నెరవేరుస్తాడు. బైబిల్లో మనం చూడగలిగితే కొంతమంది కొన్ని ఆశలు కలిగి ఉన్నారు. హన్నాని మనం చూడగలిగితే హన్నా మగ శిశువు కావాలని ఆశ కలిగి ఉంది. దేవుని దగ్గరికి వచ్చి ఆమె గర్భము దాల్చగలిగి, ఇదిగో నా మీద ఉన్న గొడ్రాలు అనే నింద పోవాలి, ఇదిగో నా భర్త నేను సంతోషకరముగా ఉండాలి అని ఆ బిడ్డ ఆశపడ్డది. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి తన ఆశను దేవునికి చెప్పగలిగిందో దేవుడు కొన్ని మాటలు తెలియజేశాడు. మరుసటి ఏటకల్లా నీవు గర్భం దాలుస్తావమ్మా, వెళ్ళు, సంతోషకరముగా నీ భర్తతో నువ్వు కలిసి జీవించు అని చెప్పాడు. ఒకసారి ఆలోచించండి, అర్థం చేసుకోండి ప్రియమైన బిడ్డలారా. దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట అదే. ఆశ నీకుంటే, ఆశ నెరవేర్పు కావాలంటే ఖచ్చితంగా దేవుని సహాయాన్ని కోరాలి. అప్పుడు దేవుడిచ్చిన సలహాన్ని బట్టి, దేవుడిచ్చిన సూచనని బట్టి నువ్వేం చేయాలో అది చేయడం ప్రారంభిస్తే దేవుడు తప్పక నీ ఆశను తృప్తిపరుస్తూ ఉంటాడు. ప్రియమైన బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు స్పష్టంగా నీతో ఇదే మాట చెప్తా ఉన్నాడు. నీ ఆశ నెరవేర్పు జరగాలి అంటే, నీ ఆశ గొప్ప స్థితిలో నెరవేర్పు జరగాలి అంటే తప్పక నువ్వు ప్రార్థించే వ్యక్తిగా, దేవుని సన్నిధికి వచ్చే బిడ్డగా నువ్వు ఉండగలిగితే దేవుడు అద్భుతముగా నేను నడిపిస్తాడు. అనేకమైన గొప్ప కార్యాలు నీ పట్ల చేస్తాడు. ఆశ కలిగి ఉండటం తప్పు కాదు, కానీ ఆశను నెరవేర్చుకోవడం గొప్ప విషయం. ఈ రోజున దేవుని సన్నిధిలో నీ ఆశ నెరవేర్చబడాలని నేను కోరుకుంటా ఉన్నాను. నేను కూడా కోరుకున్నట్లయితే ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రం నాయనా. ఉదయకాల సమయంలో స్పష్టంగా తేటగా నీ బిడ్డలతో మీరు మాట్లాడారు, అందుని బట్టి వందనాలు. ఉదయకాల సమయంలో నేను మీరు మాట్లాడిన మాటకి వేలాది స్తోత్రం నాయనా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాను మీరు చెప్పారు. నీ బిడ్డలు తృప్తిపరచబడుదురుగాక, ఉన్నతమైన స్థితికి మార్చబడుదురుగాక. మీరే కాచి కాపాడి దీవించండి అయ్యా. నీ బిడ్డలైనా ఉన్నతమైన స్థితికి మారాలని మీరు కోరుకుంటున్నారు కనుక తేటగా ఉదయకాల సమయంలో మీరు మాట్లాడారు, అందుని బట్టి వేలాది స్తోత్రం అయ్యా. మీకు వందనాలు. వారి కుటుంబాలను దీవించండి. ఎవరైతే ఈ మాట విని ఈ మాట ప్రకారం బ్రతకడానికి సిద్ధపడుతున్నారో వారందరి పట్ల గొప్ప కార్యము చేయమని యేసయ్య నామములో మిక్కిలి బతిమిలాడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు.